విజయనగరం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భారీ ర్యాలీని నిర్వహించి కనక మహాలక్ష్మి అమ్మవారికి అర్చన జరిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆది గజపతి, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, పలువురు కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడానికి విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని విజయనగరం జిల్లా సవరవిల్లి గ్రామంలో ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రానికి దేశానికి జనాభా అవసరం తగ్గుతున్నారని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆథరైజ్డ్గా డిఎంఎండ్హెచ్ఓ గారి నుంచి వస్తుంది. ఆ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ కమిటీ ఉంటుంది, దానికి నిర్ధారణ కమిటీ ఉంటుంది. వారు మాకు సూచిస్తారు. వారు సూచించిన పేర్ల ప్రకారంగా మేము ఇస్తాం. మన ఏదైతే మనం మార్చి 8ని మహిళా దినోత్సవం రోజున అర్ధరాత్రి 12 గంటల నుంచి ఏదైతే జన్మించారో వాళ్ళందరూ కూడా వర్తింపని చెప్పేసి మేము ప్రకటన చేయడం జరిగింది. దానికి డిఎంఎండ్హెచ్ఓ కూడా ఒక అధికారికంగా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారంగా ఈ పార్లమెంట్ పరిధిలో అందరూ కూడా ఇస్తున్నాం. ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి నుంచి వడ్డీ కానీ లేకపోతే నిధి నుంచి నికరం ఉంచుకొని దాని నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. 100% ఇదైతే ఇంకా భవిష్యత్తులో కూడా అనుకుంటున్నాను. పార్లమెంట్లో ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇది కూడా ముందుకెళ్తున్న ఆలోచన కూడా నాకు ఉంది. నాకైతే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కొనసాగిస్తాను తెలియజేసుకుంటాను.